మనం ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతూ ఉంటాము కాబట్టి ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అనేది తగ్గిపోయి లంగ్స్ లో చాలా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కానీ వాస్తవానికి ఎయిర్ ప్యూరిఫైయర్స్ లంగ్ క్యాన్సర్స్ ని అట్లానే లంగ్ ప్రాబ్లమ్స్ నుంచి రక్షించగలుగుతాయా? హలో, నేను మీ డాక్టర్ జ్యోతి, రేడియేషన్ ఆంకాలజిస్ట్. తాజా పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే హెపా ఫిల్టర్స్ ఇవి ఆధునిక ప్యూరిఫైయర్స్ 99% వరకు ఫైన్ డస్ట్ ని, పోలన్ ని, స్మోక్ ని, పార్టికులేట్ మ్యాటర్స్ 2.5 ని తగ్గించగలుగుతాయి. అలానే యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్స్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ వంటి కెమికల్స్ ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇవి ట్రెడిషనల్ హోమ్స్ లో యూజ్ చేసేవాళ్ళు కాదు. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి పొల్యూటెంట్స్ ని తగ్గిస్తాయి, కానీ లంగ్ క్యాన్సర్ ని లేదా లంగ్ ప్రాబ్లమ్స్ ని పూర్తిగా నిరోధించవు. ఎందుకంటే అవుట్డోర్ పొల్యూషన్ ఎక్కువగా ఉన్న, స్మోకింగ్ ఎక్కువగా ఎక్స్పోజ్ అయినా కూడా. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు ఎక్కువగా అవుతున్నాయంటే ఆధునిక ఇళ్లలో అంటే మోడర్న్ హౌసెస్ ఎయిర్ టైట్ ఉండడము, అట్లానే సింథటిక్ మెటీరియల్స్ ఎక్కువగా వాడటం, ఎక్కువ సమయం మనం ఇండోర్స్ లోనే గడపడం వల్ల ఈ రిస్క్ అనేది పెరుగుతుంది. ట్రెడిషనల్ హోమ్స్ లో వెంటిలేషన్ ఎక్కువగా ఉండేది, న్యాచురల్ ఎయిర్ ఫ్లో ఎక్కువగా ఉండేది కాబట్టి అప్పట్లో ఈ రిస్క్ అనేది తక్కువ. సో ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేది సరిగ్గా వాడుకోవాలి, ప్రాపర్ వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి, హెవీ పొల్యూషన్లో మనం మాస్కులు ధరించాలి, ఈ స్మోకింగ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, అలానే హెల్తీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసుకోవాలి. ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి సహాయపడతాయి, కానీ ఇది ఒక ప్రివెన్షన్ స్ట్రాటజీలో ఒక భాగం మాత్రమే, కంప్లీట్ సొల్యూషన్ అయితే కాదు.